ప్రేమను బట్టి, మీ కృపా కనికరమును బట్టి, మీ పరిశుద్ధతను బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా సజీవమైన మీ రెక్కల నీడలో నన్ను మమ్మల్ని దాచి దైవికమైన మీ మంచి ఆలోచనలతో, తలంపులతో మీ సన్నిధిలో ఆరాధించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. దైవికమైన సందర్భాలలోనికి మరల మేము వెళ్ళి మా ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి వాటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ నామాన్ని హెచ్చించగలిగే కృప దయచేయమని, మీరు మాత్రమే మహిమ పొందమని క్రీస్తు యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క మహాప్రేమ కనికరాన్ని బట్టి దైవికంగా మనందరినీ కూడా నడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు భూమి మీద ఉన్నటువంటి మన కొరకు ప్రత్యేకించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహింపచేశాడు. అందులో భాగంగానే కేవలము తన కృపామహిమకు కీర్తి కలగడానికి మనల్ని పుట్టించిన దేవుడు మన యొక్క స్థితిగతుల నుండి మనకు విడుదలనివ్వడానికి, మనం రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహింపచేశారు. అందులో భాగంగానే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచ్చిన భాగాల్లో ఉన్న దానిని నేను చదువుతున్నాను, మీరు చూడాలని చూస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వరకు నేను చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. సర్వమానవాళిని భూమి మీదకి పంపించిన తర్వాత మనలందరినీ కూడా తన కృపామహిమకు కీర్తి కలిగి మనం బ్రతకాలని, అందులో మనము నిర్దోషులుగా పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు సంకల్పించాడు. అయితే దేవుని సంకల్పానుసారంగా భూమి మీదకి వచ్చినటువంటి మనం మన యొక్క స్థితిగతులలో, మన నడవడికలలో మనందరము ఎలా ఉన్నాము అని అంటే, అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును, మనం ఎట్లా ఉన్నాము అంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఎలా ఉన్నారంటున్నాడు, చచ్చిన వారు అన్నాడు. అంటే చచ్చిన స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం. ఇక్కడ చచ్చిన స్థితి అని అంటే ఎట్లా ఉంటుంది అని అంటే, ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వల గురించి మనం ఆలోచిస్తే, మీరు ఈ పండు తిని దినమున మీరేమవుతారన్నాడు దేవుడు, మీరు చచ్చెదరు అన్నాడు. ఇక్కడ చావడము అంటే కంటికి కనిపించేటువంటి ఈ స్థితి కాదు, ఆత్మీయంగాను శారీరకంగాను కూడా చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోవటం. ఒక చచ్చిపోయినటువంటి మనిషి భూ సంబంధమైన వాటిని దేనిని ఎరగడు. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి మరి చచ్చిపోయిన స్థితిలో ఉన్నవాడికి కూడా దైవ సంబంధమైన గుణాలేమీ కూడా అదుపులోనికి రావు. ఆ రోజున ఆదాము హవ్వలు దేవుని యొక్క ఉనికిని, ప్రేమను పొందుకున్న వారు తినవద్దన్న దానిని తిని దేవుని ప్రేమకు ఏమైపోయారు, వాళ్ళు దూరం అయిపోయారు, దేవునితో ఉన్న బంధాన్ని పోగొట్టుకున్నారు. అలాగే అక్కడ నుండి ప్రారంభమైనటువంటి ఈ పాపపు స్థితి మనలందరినీ కూడా, అంతేకాదు సర్వ మానవాళిని కూడా పాపములోనికి నెట్టివేసింది. ఈ నెట్టివేసినటువంటి స్థితిలో నుండి బయటకు తీసుకొని రావాలంటే మరి మనంతట మనం వచ్చే పరిస్థితులు కాదు. ఒకనాడు పూర్వకాలం ఉన్న సంగతుల్లో ఇశ్రాయేలు జాతి దగ్గర నుంచి కూడా మనం చూస్తే వాళ్ళు పాపాన్ని పోగొట్టుకోవడానికి పాప పరిహారార్థ బలి అర్పించేవారు. అపరాధ పరిహారార్థ బలి ఉండేది, పాప పరిహారార్థ బలి కూడా ఉండేది. అంటే ఎందుకు ఇది అంటే పాపాన్ని పోగొట్టుకోవడానికి అనేటువంటి స్థితి. కనుక ఆ రోజున పాపాన్ని పోగొట్టుకోవడానికి బలులు అర్పించి బలుల ద్వారా పాపం పోతుందని వాళ్ళు చాలా ప్రయాసపడేవారు, బలులు అర్పించేవారు, అలాగే బ్రతికేవారు. కానీ ఈ పాపపు స్థితి నుండి బయటకు రావడానికి
బలు అర్పిస్తే మీరు పాపంలో నుంచి బయటికి మీరు రాలేరు అని దేవుడు ఏం చేశాడంటే కేవలము ఈ బలుల ద్వారా మీరు రాలేరన్న సంగతిని జ్ఞాపకం చేసుకుని అక్కడ మనం చదువుకున్న మాట 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును ఎక్కడికి వెళ్ళిపోయామంట? ఆయన మిమ్మును ఎవరితో పాటు అంటున్నాడు? క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడంటే ఆయన బ్రతికించాడు. కేవలం ఏంటనంటే దేవునికి దూరమైనటువంటి మనలను దేవునికి దగ్గర చేయడానికి బలులు అర్పిస్తున్నటువంటి ఆ స్థితిని అంతటిని కూడా తీసివేసి ఈ బలుల ద్వారా మీకు పాప క్షమాపణ కలగదు. పైగా ఈ బలులు అర్పించడం వల్ల ఎలాంటి స్థితి ఉందంటే బలు అర్పించినప్పుడల్లా మీ పాపాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. బలు అర్పించినప్పుడల్లా కూడా మరలా పాపాలు మీరు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ స్థితి నుంచి మీరు బయటకు రావాలంటే మీరు బలులు అర్పించటం వల్ల కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఒక్కసారే ఆయన మన కొరకు బలియాగాన్ని చేశాడు. అలా బలియాగాన్ని చేసినటువంటి ఆయన బలి ద్వారా మనకేమిచ్చాడంటే పాప క్షమాపణ, అంతేకాదు పాప విమోచన కూడా కలిగించాడు. అలా కలిగించుటలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత మనతో పాటుగా 33.5 సంవత్సరాలు బ్రతికి మన పాపము నుండి శాపము నుండి విడుదల కలిగించడానికి అసలు ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఒక వ్యక్తి దైవికంగా ఎలా భూమి మీద దేవుణ్ణి ఘనపరచాలనే విషయాలను తన జీవితం ద్వారా మాదిరి ఉంచి చూపించాడు. అలా మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించి మీరు ఇలా బ్రతకండి అని చెప్పాడు. అలా చెప్పడంలో ఆయన చాలా విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఎన్నో అద్భుత కార్యాలు భూమి మీద కూడా చేశాడు. అందుకే లేఖనాల్లో ప్రతి మాట మనకు రాయబడింది. చూడండి ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచన భాగాన్ని చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచన భాగం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి రాయబడెను అన్నాడు. అంటే ఈ లేఖనాలన్నింటినీ దేవుడు మనకి ఇవ్వడంలో గల ప్రాముఖ్యత ఏంటి అని అంటే మనము దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం నమ్మాలి. ఆ నమ్మడం కొరకే ఈ లేఖనాలన్నీ మనకి ఇవ్వబడ్డాయి. ఈ లేఖనాలు అందుకే ఇవ్వబడ్డాయి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసి వాటి ద్వారా అనేకులను దేవుని వైపుకు నడిపించి వారి యొక్క పాపపు స్థితి నుండి విడుదల కలిగించడానికి ఎన్నో అద్భుతాలు చేశాడు. అయితే ఈ గ్రంథంలో మనకు అన్నీ రాయబడలేదు. అక్కడ 25వ వచనం కూడా చూడండి, 21, 25. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచన భాగం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అన్నాడు. నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలే కానీ కార్యాలే కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలే కానీ ఏవైనా కూడా అవన్నీ కూడా అన్నీ రాస్తే ఈ భూలోకంలో ఉన్న ఏ గ్రంథాలు కూడా చాలవు. అన్ని మాటలు మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువారు. అన్ని అద్భుతాలు చేశాడు, అన్ని కార్యాలు చేశాడు ఆయన. అందుకే మనకి ఏదైతే అవసరమో, ఏ మాటలైతే అవసరమో, ఎంతవరకు మనకు అవసరమో, ఏ మాటల చేత మనము కడగబడతామో, ఏ మాటల చేత మనం పరిశుద్ధులవుతామో ఆ మాటలు మాత్రమే పరిశుద్ధ గ్రంథములో రాసి మనకు ఉంచాడు. కనుక మనము నమ్మాలని, మనము ప్రభువుని అంగీకరించాలని, క్రీస్తుగా ఆయనను మనం చూడాలనే ఈ మాటలు రాయబడ్డాయి అనే విషయాన్ని మనము గమనించాలి. ఇక మనకు ఉన్నటువంటి పరిస్థితుల మధ్య అందరము కలిసి గడిచిన శుక్రవారం మనము ఏమని అందరూ కూడా లోకమంతా ప్రపంచమంతా ఏమని ఆరాధించింది? గడిచిన శుక్రవారం ఏమని ఆరాధించింది? గుడ్ ఫ్రైడే అని ఆరాధించింది. అంటే గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం, అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి రోజు అని.
మరి ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో విషయాలను ఆయన బోధించాడు, చెప్పాడు. అయితే భూలోకంలో ఉన్న గ్రంథాలు కూడా చాలానన్ని కార్యాలు చేశాడు. మరి మిగిలిన అవన్నీ కూడా కాకుండా మనకు అవసరమైనవి ప్రాముఖ్యమైన విషయాలు చెప్పడమే కాదు, ఆయన సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని మాటలు పలికాడు? 7 మాటలు పలికాడు. ఆయన 7 మాటలు ఈ ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా ఒక పక్కన పెట్టి, ఈ 7 మాటల్ని కూడా ఒక పక్కన పెట్టి క్రైస్తవ లోకం ఏం చేసిందనంటే ఈ 7 మాటలు కూడా ప్రాముఖ్యమైనవి అని 7 మాటల చేత మరలా ముందుకు నడిపించింది క్రైస్తవ్యాన్ని. అంటే అర్థం చేసుకోవాలి, ప్రభువారు 7 మాటలే రాశారా? పోనీ 7 మాటలే పలికారా? చెప్పరే. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, అసలు ఈ భూలోకంలో ఉన్న గ్రంథాలే చాలమంటున్నాడు కదా, భూలోకంలో ఉన్న గ్రంథాలే చాలమంటున్నాడు. ఇన్ని మాటలు రాస్తే మరి 7 మాటలే గుర్తుపెట్టుకున్నారంటే 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవే. ఇవి సండే స్కూల్ పిల్లలతో పాటుగా పెద్దవాళ్ళైనటువంటి మనకి కూడా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి, మనం గ్రహించుకోవాలి. అంతేకాదు ఈ విషయాల ద్వారా కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మనం ఎవరికైనా ఒక మాట మనం అందించాలన్నా చెప్పాలన్నా మనం గమనించండి, పూర్తిగా అన్నీ మనం చెప్పలేం కదా, కనుక క్లుప్తంగా ఏదో ఒక మాట మనం చెప్పగలుగుతాం. కానీ ఒక్క మాటలో అనేకమైనటువంటి ప్రసంగాలు ఉన్నాయి. అందులో ఒక్క మాటలోనే ఎన్నో వచనాలు దాగుంటాయి. అంత గొప్పది దేవుని యొక్క మాట. కనుక యేసుక్రీస్తు ప్రభువారు గుడ్ ఫ్రైడే ద్వారా మనకేమి నేర్పిస్తూ ఉన్నారు, ఏం చెప్పాలనుకున్నారు ఆయన, ఆ విషయాల ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే ఆ 7 మాటల ద్వారా కూడా అనేక విషయాలు మనకి దేవుడు నేర్పించాడు. అందులో మొదటి మాట మీరు చెప్పాలి. మొదటి మాట ఏమని చెప్పాడు ఆయన? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని అన్నాడు కదా. చూడండి ఒకసారి లోకసువార్త 23:34 లోకసువార్త 23:34 తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనక అన్నాడు. అంటే ఆ మొదటి మాట ఏంటంటే వీరిని క్షమించు అన్నాడు. వీరిని క్షమించు అన్నాడు. నిజంగా క్షమించు అనేటువంటి మాట చాలా గొప్పది. అది చెప్పడమే కాదు, దాన్ని ఆచరించి ఆయన చూపించాడు. శిలువ మీద వేలాడుతున్నాడు. ఎందుకు భూమి మీదకి వచ్చావు నాయన నువ్వంటే సర్వ మానవాళి రక్షణ కొరకు ఈ భూమి మీదకి నేను వచ్చానన్నాడు. కనుక ఆయన వచ్చినటువంటి పని నెరవేర్చడానికి ప్రతి వారిని ప్రేమించి ఆయన చెప్పిన మాట ఏంటంటే వీరిని క్షమించు అంటే. క్షమించడం అంటే ఏంటో తెలుసా? ఎవరిని క్షమించాలి? ఎందుకు క్షమించాలి? చెప్పండి. క్షమించడం అనే మాట సామాన్యమైనదైతే కాదు. అసలు క్షమించమనేటువంటి ఆ గుణము అది ఇంకా చాలా పెద్దది, చాలా పెద్దది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ వీరిని క్షమించుము అన్నాడంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరిలో కూడా ఈ మాట పిచ్చెక్కిపోయింది వాళ్ళందరికీ. దైవదాసులు ప్రవీణ్ ప్రగడాల గారు ఆయన కూడా భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ సహోదరి ఏమన్నారు? ఆమె భార్య వారిని క్షమిస్తున్నాను అంది. క్షమిస్తున్నాను అంది. ఏం జరిగితే క్షమించింది? భయంకరంగా క్రూరంగా ఆయనను చంపేశారు. దానిని రకరకాల కథలల్లుతున్నారు, బోళ్ళని కథలల్లుతున్నారు. దాన్ని ఒక రకమైన కథలు, తాగుబోతుడు అంటున్నారు, పనికిమాలుడు అంటున్నారు, మంచోడు కాదంటున్నారు, చాలా కథలు అల్లుతున్నారు. ఇవన్నీ వారికి తెలియకుదా అంటే అన్నీ తెలుసు. దగ్గర దగ్గర 1 సంవత్సర కాలం నుంచి కూడా ఆయనకి ఫోన్స్ వస్తూ ఉన్నాయి, నిన్ను చంపేస్తాం, నిన్ను చంపేస్తాం, నిన్ను చంపేస్తామని. దగ్గర 2 సంవత్సరాల నుంచి ఫోన్లు చేస్తున్నారంట, వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారంట, నిన్ను చంపేస్తాం, నిన్ను చంపేస్తామని. ఆయనకు అలవాటైపోయింది, రోజు అలాగే అలవాటైపోయింది. అలాంటి ఆయనను పెదాలు కట్ చేసి యాక్సిడెంట్ చేసినట్టుగా చిత్రీకరించి భయంకరంగా చిత్రహింసలు పెట్టి చంపి ఆయనను క్రూరంగా హత్య చేస్తే వారిని క్షమిస్తున్నాను అంది. మరి ఈ గుణం ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభువారిని క్రూరంగా కొట్టి, కొరడాలతో కొట్టి, చిత్రహింసలు చేసి శిలువ మీద వేలాడదీసి నిన్నెవరు కొట్టారో చెప్పు అంటే ఆయన ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అన్నాడు. ఎంతమందికి క్షమాగుణం ఉంది చెప్పండి?
గుడ్ ఫ్రైడే రోజున ప్రతి చర్చిలో కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేస్తారు ఈ 7 మాటల మీద. ఒక్కొక్కరు ఒక్కో మాట పంచుకుంటారు. మరలా నువ్వు ఆ మాట చెప్పు, నేను ఈ మాట చెప్తాను, నువ్వు ఆ మాట చెప్పు అని పంచుకుంటారు. పెద్ద పాస్టర్ గారు ఒక మాట, చిన్న పాస్టర్ గారు ఒక మాట, సంఘ పెద్ద ఒక మాట, చిన్న పెద్ద ఒక మాట, పరిచారకుడు ఒక మాట పంచుకుంటారు. ఓకే, మంచిదే, చెడ్డదేం కాదు. కానీ ఈ క్షమించేటువంటి ఈ క్షమాగుణం అనేది ఉందో చూసారా, అది ఎంతమందిలో ఉందంటారు? ఎంతమందిలో ఉంది? ఒక మాట అంటే పడగలవా నువ్వు? ఎంత వేర పౌరుషం వచ్చేది. ముసలోడికి పౌరుషమే, చిన్న పిల్లోడికి పౌరుషమే, లేవలేని ముసలమ్మకి పౌరుషమే, చిన్న బిడ్డకు కూడా పౌరుషమే. మరి క్షమాగుణం ఎక్కడుంది? మరి యేసుక్రీస్తు ప్రభు వారి మాట ఏమైపోయినట్టు? కనుకనే ప్రభు మనకు నేర్పుతున్నాడు. గుడ్ ఫ్రైడే ద్వారా మరొకసారి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, వీరిని నువ్వేం చేయాలి? క్షమించు నాయన, నువ్వు క్షమించు అంటున్నాడు. మత్తయి సువార్త 5:44. మత్తయి సువార్త 5:44 త్వరగా చదవాలి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయండి. చాలు. మీ శత్రువులను మనకి శత్రువులు ఎవరున్నారు? అలా బిగిసిపోయి చచ్చిపోకండి. మనకి శత్రువులు ఎవరున్నారు చెప్పండి అమ్మా? అపవాది. ఆడు అక్కడ తేరగా దొడికాడు మీకు అందరికీ. ఇంకెవరు లేరు మనకు శత్రువులు. అసలు కొన్ని విషయాల్లో కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, నీ తమ్ముడే నీకు శత్రువుగా ఉంటాడు, మీ అక్కే నీకు శత్రువుగా ఉంటుంది, మీ అన్నయ్య అంటేనే నీకు శత్రుత్వం ఉంటుంది. పెద్ద శత్రువులు ఎక్కడ లేవు. మనకు శత్రువులు ఎక్కడ ఉంటే ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు అయిపోతారు. అంటే ఇంట్లో వాళ్ళే ప్రేమించలేనటువంటి, క్షమించలేనటువంటి గొప్ప నైపుణ్యం. మళ్ళీ మన ఇక్కడికి వచ్చి పాటలు పాడుతూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, వాక్యాలు చదువుతూ ఉంటాం. ఎక్కడున్నామమ్మా మనము? ఎక్కడున్నాం? క్షమించలేని గుణం నీలో ఉంది, కానీ క్షమించు అని ప్రార్థన చేయగలిగే స్థితి వచ్చేసింది. దేవుడు అంటున్నాడు, నువ్వు వారిని క్షమించలేనప్పుడు నేను మిమ్మల్ని క్షమించను అన్నాడు కదా. ఇంట్లో వాళ్ళే బద్ధ శత్రువులుగా ఉంటే వీధిలో వాళ్ళకి సువార్త ఎలా చెప్తామమ్మా? చెప్పండి. కనుక ఇది మనం అర్థం చేసుకోవాలి. మన ప్రభు మన జీవితంలో మనకి నేర్పుతున్నటువంటి పాఠాలు ఇవన్నీ ఊరికనే సందర్భానుసారంగా వచ్చింది కదా, పండగ సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకునేవి కాదు. మన జీవితంలో అవలంబించడానికి చెప్పిన మాటలు ఇవన్నీ. తోడబుట్టినోళ్ళు కూడా శత్రువులు అయిపోతున్నారు. నాకు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మరి మంచి చెప్తే నచ్చుతుందా? నచ్చదు, అస్సలు నచ్చదు. మంచి చెప్తే నువ్వు చేసేది తప్పు నాయనా అని అనకూడదు ఎవరిని. మళ్ళీ మనం అంటే వేరే పౌరుషం వచ్చేస్తుంది. బాగా తిని తాగి నాయన శుభ్రంగా తిరిగినాయన ఈ 10,000 ఎట్టుకెళ్ళి వాడుకో బాగా అన్నాం అనుకో, దేవుడని అంకుల్ గారు. అయ్యో, జీవితం పాడైపోతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరొకసారి సిలువు ద్వారా మనకు నేర్పుతున్నాడు. ఆయన వచ్చిన పని ఆయనకి తెలుసు, ఆయన చేసే పని ఆయనకి తెలుసు. కనుకనే మనకు అనేక విషయాలు నేర్పుతూ ఉన్నాడు. మనము క్షమించే క్షమాగుణాన్ని కలిగి లేకపోతే మనలో సిలువ అనేది లేదమ్మా. రెండో మాట ఏం చెప్పాడు ఆయన? లోకాసు వార్త 23:43 త్వరగా చదవాలి. లోకాసు వార్త 23:43 ఏం చెప్తున్నాడు ఆయన? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఏలాడదీబడినటువంటి ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభువారితో పాటు పక్కన సిలువ వేయబడినటువంటి ఒక దొంగ ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రభువా, నేను ఎలాగా పాపం చేశానో నాకు తెలుసు, నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను మంచోను కాదు ప్రభువా అని చెబుతున్నాడు. పక్కనే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేశారు, ఆ పక్కన ఈయన దొంగగా ఉన్నాడు, అవతల పక్కన ఇంకొక దొంగని సిలువేశారు, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేశారు,
యేసుక్రీస్తు ప్రభువారితో పాటుగా ఎడపెడ మరొక ఇద్దరిని కూడా సిలువేశారు. అందులో ఒక దొంగోడు అంటాడు, ఏరా ఏంట్రా, ఆయన దేవుడైతే గనక, ఆయన ఒకవేళ నిజంగా దేవుడైతే గనక ఆయన రక్షించుకుని మనల్ని కూడా రక్షించవచ్చు కదా, మరి ఎందుకు అలా ఉన్నాడు అని పక్కోడితో అంటున్నాడు, ప్రభుతో కూడా అంటున్నాడు. నువ్వు దేవుడు అయితే, నువ్వు గొప్పడు అయితే, నువ్వు మంచోడు అయితే అని మాట్లాడుతున్నాడు. చూసారా, శిలువ మీద వేలాడుతూ చావతులకు దగ్గరగా ఉన్నా కానీ వీడి యొక్క అహంకారం మాత్రం దిగలేదు, చావలేదు. కొంతమందికి దిగదు, అహంకారం దిగదు. మెంగా మెతకలేదు, ఏదో మేసాలకు సంపెంగ నూనె అంటారు కదా, చిన్నప్పుడు విన్నానులేండి సామెత, అది గుర్తొచ్చి చెప్పేశాను. తినటానికి కూడు లేకపోయినా, ఉండటానికి నీళ్ళు లేకపోయినా ఆ గర్వం అహంకారం మాత్రం ఏమాత్రం దిగదు చాలామందికి. వీడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు, పాపంతో పట్టబడినవాడు. కానీ పక్కనున్నవాడు అంటున్నాడు, ఒరే బాబు నువ్వు పాపం చేసావు, నేను కూడా పాపం చేశాను, ఈయన ఏ పాపమో చేయలేదు, గొప్పవాడు రా నాయన. ఆయనకు అర్థమై అంటున్నాడు కదా, ప్రభువా నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటే, ప్రభు అంటున్నాడు, నాతో కూడా నువ్వేం చేయాలా, పరదైసుకు వస్తావు నాయన, నాతో పాటు పరదైసుకు వస్తావంటే, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను, సిలువ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానంటే పరదైసుకి వెళ్తాను, నాతో పాటు నువ్వు కూడా వస్తావు అన్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. చూడండి ఒక మాట, లోకాసువార్త 19:10 భాగం త్వరగా చదవండి. లోకాసువార్త 19:10. లోకాసువార్త 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఎవరిని తీసుకురావడానికి? నశించిన దానిని వెదకి రక్షించడానికి. అందుకే మీకు ప్రారంభమే చెప్పాను నేను, మనము గొప్పవారుగా పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనం పాపంలో బ్రతుకుతున్నాం. మన పాపం నుండి విడుదల ఇవ్వడానికి, రక్షించడానికి సిలువ యాగం చేయాల్సి వచ్చింది. అది చిన్న విషయమేమి కాదు, నోటితో చెప్పుకునేది అంతకన్నా కాదు. దాని యొక్క భావాల్లోనికి ప్రభు యొక్క హృదయంలోనికి మనం వెళ్ళి చూడగలిగే అనుభవాలు కావాలి. నువ్వు నాతో కూడా ఎక్కడుంటావంటే పరదైసులో ఉంటావు అన్నాడు. అంటే నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వెళ్తావు. ఆ గొప్ప స్థానాన్ని ఆ దొంగ సంపాదించుకున్నాడు. చాలామంది అంటారు మేము కూడా అలా సంపాదించుకుంటాం. నీకు తెలుసా ఆ చచ్చినప్పుడు చూద్దాంలే. చచ్చినప్పుడు ఇంకేం చూస్తావు నువ్వు, చూసేదేముంటుంది, చచ్చిపోయినప్పుడు చూద్దాంలే అన్నాడు. అప్పుడు చూడడానికి ఏమీ ఉండదు. కళ్ళెదురుగుండా బోళ్ళు మందిని చూశాను నేను, బోళ్ళు గొప్ప కబుర్లు చెప్పిన వాళ్ళని చూశాను, మేధావులను చూశాను, బాగా డబ్బుండి అహంకారంతో ఉన్న వాళ్ళని చూశాను, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారిని కూడా చూశాను. కనుక బ్రతుకుండగానే మనం ఏదైనా చేయాలి. విచిత్రం ఏంటంటే ఆ దొంగ బ్రతుకుండగానే ప్రభువును వేడుకున్నాడు, బ్రతుకుండగానే పరదైసును సంపాదించుకున్నాడు. ఇంకా కాసేపటికి చచ్చిపోతాడు అనగా ప్రభువుని బ్రతిమలాడుకున్నాడు. ఒకవేళ చచ్చిపోయింటే అవకాశం ఉండేదే కాదు కదా. ప్రభువు నోరు తెరిచి మాట్లాడిన సిలువలో మాట. తర్వాత మూడో మాట ఏంటి? యోహాను సువార్త 19:26. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మూడో మాట ఏంటి? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని. తాను ప్రేమించిన శిష్యుడు అని పేరు పొందినటువంటి యోహాను గారు, తాను ప్రేమించిన శిష్యుడు. అది యోహాను సువార్త 13:23 కూడా చూడండి. యోహాను సువార్త 13:23. యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెనన్నాడు. మీరు ఆలోచించండి, శిష్యులు కూడా అంతమంది ఉన్నారు, కానీ యోహాను గారికి ఎంత మంచి పేరు వచ్చిందంటే యేసు రొమ్మున ఆనుకొన్న శిష్యుడు ఆయన. అంటే ఎల్లప్పుడూ యేసుని హత్తుకుంటూ ఉండేవాడు అన్నమాట. మిగతా వాళ్ళందరూ ఆ టైంకి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, కానీ ప్రభువును సిలువేసినటువంటి సమయంలో ఆ తల్లి అయిన మరియతో పాటుగా ఈయన ఎక్కడున్నాడు? ఆ సిలువ దగ్గరే ఉన్నాడు. యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు అంటే ఒక సొంత ఇంట్లో ఒక తమ్ముళ్లాగా కడవరకు ఉన్నటువంటి స్థితిలో యోహాను గారు కనబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటే చనిపోయే ముందు కూడా సిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువు
తల్లి ఉన్నటువంటి దీనస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ బాధ్యతను తన శిష్యునికి అప్పగించాడు. అలాగే శిష్యుడు కూడా దగ్గరికి చేర్చుకున్నాడు. మరి ఏమర్థమవుతుంది? ఈ రోజున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కన్న తల్లిదండ్రులని బయటికి గెంటేస్తున్నారు కదా. చూస్తున్నారు ఎవరైనా తల్లిదండ్రులను? మనం ఎంత మంచి వాళ్ళమంటే మన తల్లిదండ్రులు మనం చూడము, కానీ మన బిడ్డలు మనల్ని చూడాలనుకుంటాం. రైటేనా? మన తల్లిదండ్రులేమో మనం చూడము, కానీ మన బిడ్డలు మాత్రం మనల్ని చూడాలి. మరి రేపొద్దున వాళ్ళు కూడా నీ కళ్ళెదురుగుండా చూస్తున్నారు కదా, నువ్వు మీ అమ్మని చూసావా, నేను నిన్ను చూడడానికి అని అడగరంటారా? నువ్వు మీ అమ్మని చూసావా? అసలు మీ అమ్మని నువ్వు పట్టించుకున్నావా? ఎప్పుడైనా కలిపి ముద్దు పెట్టావా మీ అమ్మకి అని వాళ్ళు అడుగుతారు కదా. రేపొద్దున వాళ్ళ పిల్లలు కూడా అడుగుతారు కదా. కానీ ప్రభువు తల్లి బిడ్డ ఆ బంధాన్ని భూమి మీద జన్మనివ్వడానికి ఒక కారణంగా మరియమ్మను ప్రభు దేవుడు కలిగించాడు గనక ఆ స్థితిని బట్టి బాధ్యత తీసుకున్నాడు, మాట్లాడాడు. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మును ఆనుకొన్న శిష్యుడు, కడ వరకు కూడా యేసు రొమ్మును ఆనుకుంటూనే బతికాడు యోహాను గారు. అందుకనే వృద్ధాప్య దశ వరకు కూడా బ్రతికాడు యోహాను గారు. 4వ మాట మత్తయి సువార్త 27:46. మత్తయి సువార్త 27:46 అక్కడ మాట్లాడుతున్న మాట చదవాలి తొందరగా. యేసు ఏలీ ఏలీ లామా శబక్తానీ అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నాడు. దుఃఖపడుతూ శరీర బంధాన్ని కలిగి ఉన్నాడు గనక, మనలాగే రక్త మాంసాలు కలిగి ఉన్నాడు గనక ఆ బాధను భరిస్తూ నా దేవా నా దేవా నన్నెందుకు నువ్వు చేయి విడిచిపెట్టావని దుఃఖపడుతున్నాడు. శరీరాన్ని మనలాగే ధరించుకున్న శరీరం ఉంది గనక. 22వ కీర్తన మొదటి చరణం. 22వ కీర్తన మొదటి చరణం. నా దేవా నా దేవా నీవు నన్నేల విడిచితివి. ఆల్రెడీ ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వపు లక్షణాలు, సిలువను గూర్చిన కొన్ని విషయాలు లేఖనాల్లో ప్రభు ముందుగానే రాయించిన మాటలు అవన్నీ. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అని అడుగుతున్నాడు. తండ్రి చేయి విడిచిపెట్టాల్సినటువంటి సమయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు దుఃఖపడుతూ పలికినటువంటి మాట. 5వ మాట యోహాను సువార్త 19:28 తీయండి త్వరగా. అటు తర్వాత ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఏమని పిలిచాడంటే ఆయన దప్పిగొనుచున్నాను. దీనికి ఎన్ని మాటలైనా మనం చెప్పుకోవచ్చు. ఆయన దప్పిగొనుచున్నాను అంటే వాళ్ళకు చేదు చెరకుని ఆయనకి ఇచ్చారు కనుక మనం యెషయా గ్రంథంలో కూడా కొన్ని మాటలు చూస్తే దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి అంటాడు. ఇక్కడ నీరు అంటే దేవుని యొక్క మాట, వాక్కు. కనుక దప్పిగొనుచున్నాను అంటే ఆత్మల దాహాన్ని కలిగి ఉన్నటువంటి ఆయన అక్కడ 2 రకాలుగా కూడా అర్థం చేసుకోవాలి మనము. శరీర బంధాన్ని కూడా కలిగి ఉన్నాడు కాబట్టి అప్పటికే నోరంతా ఎండిపోయి ఉంటుంది కదా. వేసవకాలం మనకే కొద్దిసేపు మనకే దాహం వేస్తుంది కదా, పావుగంటకి మనమే తాగేస్తున్నాం కదా. అలాంటిది రక్తమంతా కూడా బయటికి వెళ్ళిపోయి ఆ భయంకరమైన మండు టెంటలో ఆయన కొట్టి హింసిస్తూ ఉంటే దాహం వేయకుండా ఉంటుందా? 69వ కీర్తన 21వ చరణం. చిరకను త్రాగనిచ్చిన చేదును పట్టుకొచ్చి ఇచ్చారంట ఆయనకి. కనుక లేఖనాల్లో రాయబడినటువంటి మాట ప్రకారంగా కూడా ప్రభు కూడా మాటలు పలుకుతూ ఉన్నాడు. 6వ మాట యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి సమాప్తమైనదని చెప్పాడంటే ఏమని చెప్పాడు ఆయన? సమాప్తమైనది అంటే తన జీవిత కాలములో యేసుక్రీస్తు ప్రభువారు ఏ బాధ్యతను తీసుకుని భూమి మీదకి వచ్చారో ఆ పనంతటిని కూడా ముగించాడు. సమాప్తం అని ఎప్పుడంటాం? సమాప్తం అంటే ఎప్పుడంటాం? యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని
నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అన్నాడు. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను ఏం చేశాను? సంపూర్ణముగా నెరవేర్చాను. అంటే ఏ పని మీద యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారో ఆ పని నెరవేర్చాడు కనుక ఆయన సమాప్తమైందని చెప్పగలిగాడు. మరి మనకు కూడా పని అప్పగించింది, కానీ మన పని ఎప్పుడవుతుంది? అసలు మన పని పూర్తయిపోద్దన్న భయం ఉందా మనకి అంటే మనకు ఆ భయం కూడా లేదు. మనకు ఆ భయం కూడా లేదు. పని పూర్తి చేయాలి, పని అప్పగించాడు కనుక పని పూర్తి చేసి మనం బ్రతకాలనేటువంటి ఆలోచన ఎప్పటికీ కూడా లేదు. ఏ రోజును కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకని అందరూ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు అంటున్నాడు పౌలు గారు. ఏంటంటే సొంత కార్యాల మీద పడ్డాం. ఇప్పటికీ కూడా ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నం అయిపోయింది. ప్రభువు రాకడ సమయం దగ్గరగా ఉంది. నేను చేయాల్సిన పని చేయాలనేటువంటి ఆలోచన లేదు ఇప్పటికీ కూడా చాలామందికి. తెలుసా? ఇంకా లోకంలో ఉండి ఏదో సాధించాలనుకునే స్థితే కానీ వెళ్ళిపోయే స్థితి ఆసన్నమైందనే ఆలోచన లేకుండా, కనీసం స్పృహ లేకుండా బ్రతుకుతున్నారు ఇప్పుడు కూడా. అర్థం చేసుకోవాలి. కనుక ఆయన పని ఆయన పూర్తి చేసి వెళ్ళిపోయాడు. మన పని కూడా మనం ఏం చేయాలా? పూర్తి చేసి వెళ్ళిపోవాలి. ఒకవేళ పూర్తి చేయకుండా వెళ్ళిపోతే చాలా ఇబ్బంది. జోసెఫ్ గారు ఆయన ఇంకా చనిపోతాడనగా, ఆ మల రోజున ఎప్పుడో చనిపోతాడనగా ఆయనకి సీరియస్గా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. ఆయన తీసుకుని వెళ్తూ ఉంటే మేము కూడా వెళ్ళాను. ఇప్పుడు వెళ్తుంటే అంటున్నాడు, ప్రభువా నన్ను క్షమించు నాయన, నీ పని నేను పూర్తి చేయలేకపోయాను అంటున్నాడు ఆయన. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది. ప్రభువా నన్ను క్షమించు నాయన, నీ పని పూర్తి చేయలేకపోయాను, నీ పని పూర్తి చేయలేకపోయాను ప్రభువా నన్ను క్షమించు నాయన అంటున్నాడు. అలానే హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. ఆయన ఆ రోజు ఉన్నాడు. మళ్ళీ రోజున ఆయన భూమిని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. నాకు కూడా అప్పుడప్పుడు ఆ మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ప్రభువా నీ దాసుడు పని పూర్తి చేయకుండా వెళ్ళిపోయాను అంటున్నాడు. ప్రభువా మరి నేను కూడా పని పూర్తి చేయాలి కదా, చేయకుండానే వెళ్ళిపోతానా ఏంటైనా అనిపిస్తుంది. అర్థం చేసుకోవాలి. సమాప్తమైనదంటే ఆయన పూర్తిగా పూర్తి చేశాడు. ఇదిగో భూమి మీద నిన్ను మహిమపరిచాను, నువ్వు నాకు అప్పగించిన పని నేనేం చేశాను? సంపూర్ణంగా నెరవేర్చనంటున్నాడు. మరి నువ్వు చచ్చిపోయే లోపల, నువ్వు వెళ్ళిపోయే లోపల కనీసం ఎన్ని ఆత్మలు రక్షించగలుగుతావు? ఎన్ని ఆత్మలు రక్షించగలుగుతావు? ఒకప్పుడు నువ్వు ఎలా పాపంలో బ్రతికేవో నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే పాపంలో బ్రతుకుతున్నారు కదా. కనీసం పోనీ వాళ్ళ కొరకు సువార్త చేయలేకపోతే వాళ్ళ కొరకు రోజు ప్రార్థన చేస్తున్నావా? ప్రభా వాళ్ళు రక్షించిన ఆయన అయిపోయింది. వంట చేయాలి నాయన, వంట గురించి ప్రార్థన చేయండి అంటే వంట చేయాలి ప్రభా సహాయం చేయండి అయిపోయింది. అదే ప్రార్థన? అదేనా ప్రార్థన? ఎలాగ అర్థం చేసుకోవాలో నీ పని పూర్తి చేయడానికి, దేవుడు నీకు ఇచ్చిన పని పూర్తి చేయడానికి, నీకు అప్పగించిన బాధ్యత నెరవేర్చడానికి కనీసం ప్రార్థన చేసే అనుభవాలు కూడా లేకపోతే మరి ఎలా మనం పరలోకానికి వెళ్ళిపోతాం? రోజులో కనీసం 1 గంట సమయం పెట్టుకుని ఆ గంటలో కనీసం 10 మంది కొరకు ప్రార్థన చేసావా? ఇప్పుడు నీ కుటుంబం కొరకైనా కష్టపడి రోజు ప్రార్థన చేస్తున్నావా? మరి చేయకపోతే పని పూర్తి చేయకుండానే వెళ్ళిపోతాం కదా. నేను చచ్చిపోతాను, నన్ను సమాధి చేయండి, మంచి భోజనాలు ఎట్టండి అంటావా? ఎలా అర్థం చేసుకోవాలి? లోకస్తులు చేస్తారు అట్లా. మొన్న ఒక ఆమె అలాగే, నేను చచ్చిపోతే మీరు నన్ను చూడరురా బాబు, మళ్ళీ సరిగా భోజనాలు పెడతారో పెట్టరురా బాబు అని ముందుగానే దినం చేసుకుంది. బతికుండగానే దినం చేసుకుందండి. బతికుండగానే దినకార్యం చేసుకుంది. 500 మందికి భోజనం పెట్టిందంట. బతికుండగానే మొత్తం వేట మాసం వేసి ఎన్ని రకాల మాసాలు వేసుకొని ఊరిని అందరిని పిలిచి బూర్లు వేసుకుని గారెలు వేసుకొని బతికుండగానే దినం చేసుకుంది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత వీళ్ళు సరిగ్గా దినం చేస్తారో లేరో, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతానో సంగతి తర్వాత, ముందు దినం చేయాలి అంతే. మరి మనం లోకస్తులము కాము కదా. మనం చచ్చిన తర్వాత భోజనం పెడతారో పెట్టరో తర్వాత.
చచ్చిపోయిన తర్వాత నువ్వు దానికి ఎన్ని రాస్తారో, తర్వాత చచ్చిన తర్వాత నిన్ను కాల్చి పడేస్తారో, సమాధిలో పెడతారో, తగలెడతారో తర్వాత. కానీ బతికుండగా మనకు అప్పగించిన పనిని మనం ఏం చేయాలా? పూర్తి చేయాలి. పూర్తి చేయాలి. అసలు నేనేమవుతానో ప్రభువా అనే ఆలోచన కూడా లేకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవరో ఉండరు. అందుకే పౌలు గారు ఏమన్నాడు? ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు. మనుషులందరికంటే దౌర్భాగ్యులు ఎవరంటే ఈ జీవితం కోసం చూసేవాళ్ళు అన్నాడు. నేను బతుకుండగా ప్రభు నీ పని చేయాలి, కొంతమంది నేను రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. ఈ ఆలోచన, ఈ నిరీక్షణ మనకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అలాగే కదా మాదిరి అన్నాడు. ఆయన సమాప్తమైనది అని చెప్పే సమయానికి ఆయన చేయాల్సిన పని అంతా ఏం చేశాడు? ఆయన పూర్తి చేశాడు కదా. మరి మనం ఎందుకు అట్లా ఆలోచన లేకుండా ఉంటున్నాం? పొద్దున్న వెళ్తున్నాం వస్తున్నాం, పొద్దున్న వెళ్తున్నాం మళ్ళీ వస్తున్నాం, పొద్దున్న వెళ్తున్నాం వస్తున్నాం, మళ్ళీ తెల్లారుతుంది మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ తెల్లారుతుంది మళ్ళీ వస్తున్నాం. ఇదే జీవితం అయిపోయింది. జాగ్రత్త సుమా. అనుకోకుండా ఏదో ఒక రోజు మనకి ఆ దైవజనుడికి వచ్చినట్టుగా మనకు కూడా ప్రభు పిలుపు వస్తుంది. రాదంటారా? ప్రభు పిలుపు రాదంటారా? మరి ప్రభు పిలుపు వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాలి కదా. మరి ఆ వెళ్ళిపోయే లోపల నువ్వు చేయాల్సిన పని చేయాలి. ఒరే పెద్దోడా ఇది, ఒరే చిన్నోడా ఇది, అమ్మాయి నీకు ఇది, బాబు నీకు ఇది. ఇవి కాదు, ఇవి కాదు. ఆత్మల సంపాదనలో నీ వంతు నువ్వు జరిగించాలి. మనకి ఏదన్నా అవసరం వచ్చిందనుకోండి, ఏం చేస్తాం తెలుసా? ఆ పని పూర్తయ్యే వరకు అసలు మనం పట్టుదలతో ఉంటాం కదా, ఉండమా? ఈ మైక్ పని చేయట్లేదు అనుకోండి నాకు, అప్పుడు నేను ఏం చేస్తాను? ఈ మైక్ని ఏదో రకంగా పని చేయేలాగా చేసుకోవాలి, పని ఏదో రకంగా తెచ్చుకోవాలి, లేకపోతే తీసి కొద్దన్న తెచ్చుకొని తగిలించుకోవాలి. ఎంత పట్టుదల ఉంటుంది. ఆత్మల సంపాదనలో కూడా అంత పట్టుదల ఉండాలి మనకి. సమాప్తమైనది అని చెప్పే సమయానికి వెళ్ళిపోవాలి. ఏమండి, మనం వెళ్ళినప్పుడు నాయనా నీ ఇల్లు చక్కబెట్టుకో అని అన్నాడు అనుకోండి దేవుడు. ప్రభువా చక్కబెట్టుకోమన్నావా? ఎప్పుడు నాయనా? ఇంకా నువ్వు 4 రోజులే ఉంటావు మరి అని అన్నాడు అనుకోండి దేవుడు. వెంటనే 4 రోజులకి ముందు మనం ఏం చేయాలా? మోకాలు వేసి ప్రభువా 4 రోజులు వద్దు నాయన, 4 సంవత్సరాలన్నా ఇవ్వా అని అడగాల. ఎందుకండి పాపిష్టి లోకంలో ప్రభువా 4 దినాలే ఇచ్చావా అని ఆ 4 దినాల్లో చేయాల్సిన పనులన్నీ ఏం చేయాలా? టక్ 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 చేసేయాలి. ఒరే పెద్దోడా, ఒరేయ్ నేను 4 సంవత్సరాలు కాదురా, 4 రోజులే ఉంటాను. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోరా, పరలోకం వెళ్తావు. సమయం అయిపోతున్న కలిసి టక 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 పరిగెట్టేస్తూ ఉండాలి. ఇక అస్సలు ఇంకా సమస్య లేదు. ఆ 4 రోజుల్లో మనకు అసలు భయం ఉంటుందా? నిజంగా విశ్వాసం అయితే ఎలా ఉంటుందో తెలుసా? ఎవడొచ్చి చంపుతాడు, ఎవడొచ్చి తిడతాడు, మన భయం ఉంటుందా? డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు నన్ను రమ్మన్నాడు, నేను వెళ్ళిపోతాను, నువ్వు ప్రభు నమ్ముకు, నువ్వు పోతావు రద్దని అని డైరెక్ట్గా చెప్పగలుగుతాం. ఎందుకు? ఆడు చంపినా చంపకపోయినా 4 రోజుల తర్వాత మనమే చచ్చిపోతాం. కాబట్టి ఎక్కలేని ధైర్యం వచ్చేద్ది మనకి. దైవజనుడు అలాగే బ్రతికాడు. నువ్వు చంపినా చంపకపోయినా నా ప్రభు నన్ను రమ్మన్నప్పుడు నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయే సమయం నాకు వెళ్ళిపోద్ది, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, ఎలాగైనా తిరుగుతాను, ఎలాగైనా చెప్తాను, నా రాజు రమ్మంటాడు, నేను వెళ్ళిపోతాను. ఎంత ధైర్యం అండి! అంత ధైర్యంగా బ్రతకాలి. ఏముందో ఏమి లేదో అనే దానికన్నా నేను ప్రభువులో ఎలా బ్రతకాలా అని భయం ఉండాలి. ఆ భయం ఉండాలి. అయ్యో నాకు ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది కాదు. నేను ప్రభువుని ఎలా గొప్ప చేయాలా అన్న భయం ఉండాలి. నా ప్రభువుని ఎలా ఘనపరచాలా అన్న భయం ఉండాలి. ఈ భయం మంచిది. ఇది ఏమీ లేకుండా ఒకవేళ నువ్వు వెళ్ళిపోయావు అనుకోండి, అందరూ తర్వాత అన్నా చెప్పుకుంటారు, బతుకున్నప్పుడు ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, వీడి బతుకు అడగ ఇలాగ అయిపోయింది అనుకుంటారు. ఇటు ప్రజలకి అసహ్యం, అటు దేవునికి అసహ్యం. మన బతుకులు అలా ఉండకూడదమ్మా. సమాప్తమైనది అంటే ప్రభువా చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పని నేను ఏం చేశాను? సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను. కాబట్టి మహింపరచడానికే కదా దేవుడు మనల్ని పుట్టించాడు. కాబట్టి ఆ మహింపరచడం ఎలా మహింపరచాలో అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువులు చూపించి వెళ్ళిపోయాడు. అది గొప్ప. అంతేకాదు, చూడండి చివరి మాట, 7వ మాట, లోకాసు వార్త 23:46. త్వరగా
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నేను చివరిగా ఏమన్నాడు? అన్ని చేయాల్సింది చేసేసాను, చెప్పాల్సింది చెప్పేశాను, ఇక నా పని అంటూ లేదు, నా ఆత్మను మీ చేతికి అప్పగించుకొనుచున్నానని ఏం చేశాడంటే ఆయన తన ప్రాణము విడిచానన్నాడు. అప్పగించేసుకోడు, తండ్రికి అప్పగించుకోడు. ఇక నా డ్యూటీ అయిపోయింది, ఇక చాలు, నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. ఆయనకి తెలుసు 33.5 సంవత్సరాలే నువ్వు భూమి మీద బ్రతుకుతావు, కాబట్టి నీకు అప్పగించిన పని నువ్వేం చేయాలని టకటకటక చేయాలి. అందుకే ఎక్కడా కూడా రెస్ట్ తీసుకోలేదంటే యేసుక్రీస్తు ప్రభు వారు. రబ్బుని నువ్వు ఎక్కడుంటావు అంటే, వచ్చి చూడు, నాతో పాటు రా, నాతో పాటు వచ్చి చూడు, నేను ఎక్కడుంటాను. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు వెళ్తే రొట్టెలు దొరుకుతాయా, చేపలు దొరుకుతాయా అని చూసా, వచ్చి చూడుదా. ఏముందంట? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ నన్ను తలవాల్చుకుంటూ కూడా స్థలం లేదు. అంటే అంత రెస్ట్ లేకుండా పనుంది నాకు, విస్తారమైన పనుంది నాకు, రెస్ట్ లేదు నాయన. మనం చూడండి, గట్టిగా 2 రోజులు నిద్ర లేకపోతే చూడాలి మన పని ఎలా ఉంటుందో, అసలు ఏమైపోతామో తెలియదు. రెస్ట్ లేకుండా పని చేస్తున్నాను నాయన, నా ఆత్మను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. పని పూర్తి అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటామండి అసలు మనము ఆలోచించండి. పని పని అప్పగించిన పని చేసేసామనుకోండి, పని పూర్తయిపోయింది అనుకోండి, ఎలా ఉంటాం? ప్రకాష్ నువ్వు ఈ పని చేయాలయ్యా అని పని అప్పగించాను, పని చేయకుండా అక్కడెక్కడెక్కడ తిరిగేసాడు. ఈలోగా నేను వచ్చి ఎవయ్యా పని అయిందని అడిగాను, పని చేయలేదు, ఎలా ఉంటాడు? దీనంగా మొహం పెట్టుకుని, చాలా దీనంగా మొహం పెట్టుకుని, చాలా ప్రయత్నం చేశాను కానీ పని అయితే అవలేదండి అన్నాడు. ఒకవేళ నిజంగా పని పూర్తి చేసాడు అనుకోండి, అనుకున్న సమయానికి ఇంకా 4 గంటలే ముందే పని అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తాడు. ఎందుకు? పని చేయలేదనుకోండి, ఏం ఆలోచిస్తాడు? ఇప్పుడప్పుడే రాకుండా ఉంటే మంచిదిరా బాబు, ఇవాళ రాకుండా రేపు వస్తే బాగుంటుంది అనుకోండి. మీరు అర్థం చేసుకోవాలి ఈ మాట. పని పూర్తి చేసాడు అనుకోండి, ఎప్పుడు వస్తాడు ఆయన? రాగానే ఇదిగో ఇంత పని చేశాను నేను అని చెప్పాలి ఆయనకి అనుకుంటాడు. మనం కూడా అంతే, పని పూర్తి చేసావు అనుకోండి, ప్రభా నువ్వు అప్పగించిన పని పూర్తి చేశాను, ఎప్పుడు రమ్మంటావు? ఎప్పుడు రమ్మంటావు? పని పూర్తి చేయలేదనుకోండి, మనకి ఎలా ఉంటుందో తెలుసా? ప్రభు వద్దు ప్రభు, ఇంకో 4 రోజులు టైం ఈ ప్రభు, పూర్తి చేస్తాను ప్రభు, భయపడతా బతకాల భూమి మీద. పని పూర్తి అయిపోతే ఎప్పుడు రమ్మన్నా కానీ ఎలా ఉంటాం? రెడీగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారి పని పూర్తయింది గనకనే సమాప్తమైందని చెప్పగలిగాడు, తన ఆత్మను తండ్రికి అప్పగించుకోగలిగాడు. ఇవన్నీ ఏంటంటే ఆయన సిలువలో పలికిన మాటలే కాదు, సకల మానవాళికి, ప్రపంచ మానవాళికి సిలువ ద్వారా ఒక క్షమాపణ ఇచ్చాడు, సిలువ ద్వారా రక్షణ మార్గాన్ని ఇచ్చాడు, సిలువ ద్వారా పాపపు యొక్క ముళ్ళు విరిచాడు, సిలువ ద్వారా అపవాది మీద జయాన్ని ఇచ్చాడు. సిలువ ద్వారా యేసుక్రీస్తు సిలువ వేయబడితే మనుషులందరికీ పాపక్షమాపణ వస్తుందని అపవాదికి తెలుసు. కనుకనే వాడు సిలువ వేయకుండా చాలా ప్రయోగాలు చేశాడు. ఒకడంటాడు 3 మేకులు పీక్కోలేడని. 3 మేకులు పీక్కోవడానికి కాదు, 3 మేకులు కావాలనే ఆయన వేయించుకున్నాడు, పాపపు ముళ్ళు విరవడానికి. అపవాది కూడా సిలువ వేయబడకుండా, ప్రభువు సిలువ దగ్గరికి వెళ్లకుండా చేయాలని చాలా ప్రయోగాలు చేశాడు. ఆఖరికి పిలాతు దగ్గరికి వచ్చాడు. పిలాతు అంటాడు, ఈ మనుషుని యందు నాకు ఏ దోషమో కనబట్టలేదు, కాబట్టి నేను సిలువ వేయక అప్పగించను అంటాడు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? గొర్రె బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనంగా ఉన్నట్లు మౌనంగానే ఉన్నాడు. కారణం మౌనంగా ఎందుకున్నాడో తెలుసా? ఆయన మాట్లాడితే మరలా సిలువ దగ్గరికి వెళ్ళే అవకాశము ఉండదు, కావాలనే బోన్లోనికి వెళ్ళాడు. దైవజనుడు ప్రవీణ్ గారు కూడా అంతే. అమెరికాలో ఉన్నాడు ఆయన. ఇండియా వస్తే నిన్ను చంపుతారని తెలుసు, కానీ కావాలనే ఇండియా వచ్చేసాడు. చంపేసినా పర్వాలేదు. పౌలుకి తెలుసు, నువ్వు యెరూషలేము వెళ్ళొద్దు, నిన్ను చంపేస్తారు, కానీ పౌలు కావాలనే యెరూషలేము వచ్చాడంటే చావుకు తెగించాడు. అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు యొక్క సిలువ మనకు విజయాన్ని తెచ్చిపెట్టింది, పాపము నుండి శాపము నుండి విడుదల తెచ్చిపెట్టింది. అందుకే ఓ మరణమా
నీ ముళ్ళు ఎక్కడా అంటాడు. పాపపు ముళ్ళు ఆ రోజున ధర్మశాస్త్రం ఉన్న దాన్ని కూడా సిలువ ద్వారా విరిచేశాడు. చాలామందికి అర్థం కాదు, అందుకే మర్మము అన్నాడు, దాన్ని అర్థం కాదు. శవాన్ని పట్టుకుని రాజకీయం చేస్తున్నారు వీళ్ళు, శవరాజకీయం చేస్తున్నారు అంటున్నారు. యేసుక్రీస్తుని ఇంకా శవం అంటున్నారు వాళ్ళు. ఎంత భయంకరమైన దుర్మార్గమైన క్రియలు. అందుకని ఆయన సిలువ మీద వేలాడిన తర్వాత ఆయనను శుక్రవారం సిలువేశారు. ఆ తర్వాత 24వ అధ్యాయం లోకాసు వార్త 1వ వచనంలో, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముక్కుములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఏమాడంటే ఆయన అదే అంటాడు, హీ ఈజ్ యువర్ రైజన్. నీ రాజు మృతులలో నుండి లేచినవాడు. మీరు అర్థం చేసుకోవాలి. దానినే ఈస్టర్ అంటారు. ఈ రోజున ఏమంటున్నారు? ఈస్టర్ అంటున్నారు. ఈస్టర్ అంటున్నారు. మన వాళ్ళు ఎంత భయంకరం అంటే ప్రతిదీ పండగే, పండగ నిండా తాగడం తినడమే, పేరుకు మాత్రం ప్రభువే. ఎంత భయంకరం, బాధాకరం. అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమంటారు అంటే సమాధుల పండుగ అంటారు. ఏమంటారు? సమాధుల పండుగ అంటారు. ఇలా అందరూ ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారంటే అసలు క్రైస్తవ్యానికి ఒక మూల పట్టు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. దాన్ని ఈస్టర్ అంటారు. ఆయన సిలువ వేయబడి చనిపోవడం ఎంత వాస్తవమో ఆయన తిరిగి మరలా మృతుల్లో నుండి లేవడం కూడా అంతే వాస్తవం. అందుకే ఈరోజు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటారు. క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పుట్టిన తర్వాత లెక్కలు కట్టింది, కాలానికి లెక్కలు కట్టారు. ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఎంతమంది కనబడ్డాడు చూడండి. లోకాసు వార్త 24:13 త్వరగా. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఎమ్మాయి అనే ఒక గ్రామంకు వెళ్ళి, ఎమ్మాయి అనే గ్రామంలో 2 మనుషులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళకి కనబడ్డాడు. వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళకి ఇంటికి వెళ్ళారు, వాళ్ళకి రొట్టె విరిచాడు. ఆ తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి త్వరగా తీయాలి. ఆదివారం యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, ఎక్కడంట? ఆదివారమును ఆ యూదులకు భయపడి అందరూ కలిసి తలుపులు వేసుకుని లోపల ఉన్నారంట శిష్యులు అందరూ పడి. ఆ లోపల ఉంటే యేసు వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడాడు. ఎవరు బాబు, నేను మీ ప్రభువును అని చెప్పాడు. తన చేతులు చూపించాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని లోకానికి పంపుతున్నాను, మీరు వెళ్ళండి అన్నాడు. మీకు పరిశుద్ధాత్మను వరముగా ఇస్తున్నానని చెప్పాడు. ఆ సమయంలో తోమాగారు లేడు. అక్కడ తోమాగారు లేడు. ఆ తర్వాత మరలా ఒక 8 రోజుల తర్వాత మరలా వచ్చాడు ఆయన. చూడండి 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉన్నాడు. తోమా శిష్యుడు, తోమా లేడంటండి. మీరు ఆలోచించాలి. తోమా లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. చనిపోయిన తర్వాత 3 రోజులు తిరిగి సమాధిని బద్దలగొట్టుకుని తిరిగి లేచి ఆయన వచ్చాడు. ఆయన కనబడ్డాడు. ఆ సమయంలో తోమా లేడు. తోమా లేడని చెప్పేసి 8 రోజుల తర్వాత మరలా తోమా కోసం మరలా వచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఎందుకు అంటే తోమా దేవుని పనికి చాలా అవసరమని దేవుడు అనుకున్నాడు. పైగా తోమా ఎలా అంటాడు అంటే, నేను ఆయన గాయాలలో, ఆయన చేతుల్లో వేలు పెడితేనే కానీ నమ్మనటువంటి ఒక అవిశ్వాసంలోకి వచ్చేసాడు. అందుకని మరలా కనబడ్డాడు. చూడండి 27. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పాను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి రెండోసారి మరలా ప్రత్యక్షమయ్యాడు యేసుక్రీస్తు ప్రభువు.
ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత అందరూ పోగుడు మళ్ళీ చేపలు పడతాకి వెళ్ళిపోయారు. విన్నారా లేదా? చేస్తున్నాను ఇక్కడ నేను, నువ్వు ఆప్టాలు నినగాక మొన్న వచ్చినోడివి అంటాడు. సీనియర్టీ పెరిగిపోయినడికి ఏమైపోతుంది అంటే అడిగి విపరీతమైన గర్వం అహంకారం వచ్చేది లోపలికి. ఇంకా ఎవరిని చూసినా చాలా చిన్నగా కనబడతాడు, చాలా చిన్నగా కనబడతా ఉంటాడు. ఇంకా ఆ స్థితిలో నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఏమైపోయిందంటే దైవ సంబంధమైన స్థితిలో నుంచి లోక సంబంధమైన స్థితిలోకి దిగజారిపోతాడు. వీళ్ళు కూడా అలాగే దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయి, మనం ఫస్ట్లో ఏం చేసేవాళ్ళం రా పేతురు, ఏం చేసేవాళ్ళం రా యాకోబు, వాళ్ళేసి చేపలు పట్టుకునే వాళ్ళం కదరా, మనం అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు అంతే. అందులో పేదరు పెద్దోడు, గబగబా అందరు కలిసి అక్కడికి వెళ్ళిపోయారు, చేపలు పట్టుకుంటాకి వెళ్ళిపోయారు. నిజంగా ప్రభు ఎంత బాధపడి ఉంటాడో కదా. మరి ఆ ఫస్ట్లో నోరు కదిపితే చాలు, అసలు నేను రక్షణ పొందిన కొత్తలో ఎలా ఉండేవాడినో తెలుసా, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్కి వెళ్ళివని తెలుసా, ఆ మాట మరి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత చెప్పవే. నా చేపలు పట్టుకుంటకపోతే ప్రభు ఏం చేయాలో అర్థం కాలేదు నిజంగా. అప్పటికి 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు కదా, మరలా మూడోసారి మరలా ప్రత్యక్షమయ్యాడు. చూడండి, అదే 21వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత యేసు తిబిరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచు అంటే మూడోసారి మరలా వచ్చాడు. వచ్చినడికి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు వీళ్ళు? వచ్చినడికి ఏం చేస్తున్నారు తెలియదు, చేపలు పడుతున్నారండి. చేపలు పడుతుంటే చూసి బాగా పడుతున్నారు మీరు, చేపలు చాలా బాగా పడుతున్నారు అనుకుంటున్నారు. ఇంకా ఏమీ పట్టట్లేదు, దొరకట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా దొరకట్లేదు. వెళ్ళిపోతుంటే దొరకట్లేదా, మళ్ళీ కుడి పక్కన మళ్ళీ వేయండి. వేయగానే చేపలు దొరికినాయి. చేపలు దొరకగానే పేతురికి అర్థమైపోయింది. పక్కన అంటాడు, ఒరే ఆయన ఎవరో తెలుసా పేతురు, ప్రభువురా అనగానే వెంటనే దూకేశాడంట. ఎందులోకి? సముద్రంలో మళ్ళీ దూకేశాడు వెంటనే. సొక్క కూడా లేదు, అయ్యి బాబోయ్ ఎలా ఉన్నానమ్మా నేను అని. అందరూ నోరు మూసుకున్నారట, సైలెంట్ అయిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే అని ప్రభు కూడా సైలెంట్గా చూశాడు. చక్కగా చేపలన్నీ కాల్చాడంట. రండి భోంచేద్దురు కానీ అన్నాడంట. ఏమన్నాడు? రండి భోంచేద్దురు కానీ. ఒక్కడు కూడా మాట్లాడట్లేదు, భయం వేసింది వాళ్ళకి. ఎందుకు? ఆల్రెడీ అర్థమైపోయింది ప్రభువేరా బాబు అని. అందుకనే బాధతో మరలా అడిగాడు ప్రభు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువా ప్రేమిస్తున్నాను. మరి ప్రేమిస్తే చేపలట్టుకుంటావేంటి? నీకు మొట్టమొదట ఏం చెప్పాను? నీవు మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. మరి మళ్ళీ చేపలు పట్టుకుంటున్నావేంటి? అర్థం చేసుకోవాలి. ఆ రోజున తిరిగి లేచిన తర్వాత శిష్యులకు 3 సార్లు కనబడ్డాడు ఆయన. ఆ తర్వాత చూడండి, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచన భాగం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఏం చేసినాడు? 40 రోజుల వరకు వారికి అగుపడచ్చు అన్నాడు. 40 రోజుల వరకు కనబడుతున్నాడు. చూసారు ఎంత? 40 రోజుల వరకు అందరికీ కనబడుతూనే ఉన్నాడు అంటండి. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచన భాగం 15:3. మొదట మీకు అప్పగించి అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12కి కనబడెను. ఒక్క సమయమందే అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించరు. తర్వాత ఆయన యాకోబుకు అటు తర్వాత అపొస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందున్న పుట్టినట్టున్న నాకును కనబడెను. 500 మందికి పైనే కనబడ్డాడు. ఆయన తిరిగి లేచెను అని చెప్పడానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ తిరిగి లేవలేదే అనుకోండి, మనం ప్రభువు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. తెలుసా? అందరిలాగా ఆయన పుట్టాడు, అందరిలాగా ఆయన చనిపోయాడు. ఏముంది ఇక ప్రత్యేకత? ఆయన దేవుడు ఎలాగవుతాడు? అందుకే లోకానికి నచ్చనిది ఏంటనుకుంటున్నారు? ఆయన తిరిగి లేచాడు. ఒక ఆవిడటంది, ఏంటి ప్రభాకరు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు అంటారేంటి? చచ్చినోడు ఎలా లేస్తాడు? అదే నచ్చదు నాకంటుంది. అసలు క్రైస్తవ్యం దాని మీదే ఆధారపడి ఉంది. నీకు అదే నచ్చదు, కానీ దాని మీదే క్రైస్తవ్యం ఆధారపడి ఉంది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవకపోతే మనం ఆ ప్రభువుని నమ్మాల్సిన అవసరం ఏమీ లేదు.
ఆయన తిరిగి లేచాడు. అక్కడ ఇంకా ఉంటుంది మంచి మాటలు, అక్కడ ఉంటాయి చూడండి ఒకసారి. 12వ వచనం, 15:12. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఆయన తిరిగి లేనప్పుడు, తిరిగి లేవలేనప్పుడు మనం ఇంకా నమ్మడం ఎందుకు? మనం నమ్మాల్సిన అవసరమే లేదు. అందుకే మేమేం చేస్తున్నాం? దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము అంటాడు. అందుకే క్రైస్తవ విశ్వాసం ఏంటో తెలుసా? నేను ఈ భూమి మీద పుట్టాను, పెరిగాను, కానీ నా పాపము నుండి, శాపం నుండి నా ప్రభు తన రక్తాన్ని కార్చి నన్ను శుద్ధీకరించి నన్ను పరిశుద్ధుడిగా మార్చాడు. నేను ఈ భూమి మీద చనిపోయిన మరుక్షణం మరలా నేను తిరిగి లేపబడతాను, నా ప్రభు సన్నిధిలో ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి నన్ను మరలా ఈ భూమిని వదిలిపెట్టి నన్ను లేపుతాడు. మరలా నేను తిరిగి లేస్తాను, నా ప్రభు సన్నిధిలో ఉంటాను. అదే గుడ్ ఫ్రైడే నుంచి ఎక్కడికి వచ్చామంటే ఈస్టర్కి వచ్చాం. ఈస్టర్కి వచ్చాం. ఎంతమందికి ఉంది ఇది? ఎంతమందికి నిరీక్షణ ఉంది? నేను తిరిగి లేస్తాను అనేటువంటి నిరీక్షణ ఉందా? మరి నేను చనిపోతే నా ప్రభు నన్ను తిరిగి లేపుతాడు. అది మనకున్న నిరీక్షణ. ప్రభులో ఉన్నవారికి, ప్రభులో లేని వారికి తేడా ఏంటంటే, ప్రభులో ఉన్నవారికి నిరీక్షణ ఉంటుంది, చావంటే భయం ఉండదు, మరణం అంటే భయం ఉండదు. నేను మరణిస్తున్నానా, రైట్, అంటే నా ప్రభు సన్నిధికి నేను వెళ్ళిపోతున్నాను. నిరీక్షణ లేని వారికి భయం వేస్తుంది. అనుజనులు లాగా మనం ప్రవర్తించకూడదు, అనుజనుల లాగా మనము మాట్లాడకూడదు, అనుజనుల వలే ప్రవర్తించకూడదు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, లోక సంబంధులు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. అమ్మా నువ్వు లే, అమ్మా నువ్వు లేమంటే చచ్చిపోయింది లేస్తుంది, లేస్తుందా? లేవదు కదా. నువ్వు లేనాయనా, నువ్వు లేనాయనా, లేవు. ఎందుకంటే అందులో ఉన్న ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేచాడు, మన జీవితాన్ని కూడా తిరిగి లేపుతాడు. అది గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్కి రావటం అంటే. ఇంకా చాలామంది గుడ్ ఫ్రైడేలోనే ఉన్నారు, అసలు ఏం జరుగుతుందో తెలియకుండా బతుకుతున్నారు. మనము దేవుణ్ణి ఆరాధించుకుంటూ మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఎప్పుడు వస్తుందా అంటే ఏమో, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. వచ్చిన సమయానికి మనకు వస్తుంది. వచ్చే సమయం లోపల మనం చేయాల్సిన పని ఏం చేయాలి అంటే చేసి పూర్తి చేసి వెళ్ళాలి. చూడండి, మనం చాలాసార్లు ఏమనుకుంటాం, పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాం. మరి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి కదా, పెళ్ళిళ్ళు చేయాలంటే మరి వాళ్ళకి ఏం కావాలి? గృహం కావాలి కదా. గృహం లేకపోతే అద్దీంట్లో ఉన్నారంట, సంబంధాలు రావు, చేయనంటారు కొంతమంది. ఇక్కడేదో మూట కట్టుకుని ఇక్కడే ఉన్నట్టు, అద్దీంట్లో ఉంటే రారు సంబంధాలకి. కాబట్టి వాళ్ళకి ఇల్లు పరపరచాలి, వాళ్ళకి కావాల్సిన వస్తువులు పరపరచాలి. ఓకే ఓకే, ఇవన్నీ పర్వాలేదు, ఓకే. మరి ప్రభు కొరకు సిద్ధపాటు కూడా చేయాలిగా. ప్రభు కొరకు వారిని కూడా సిద్ధం చేయాలిగా. అవన్నీ అవసరమే, కాదంటలేదు, బతుకున్నంత కాలం అవసరం కాబట్టి. కానీ ప్రభు కొరకు కూడా వాళ్ళని పురుకొల్పాలి, సిద్ధపాటు చేయాలి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు ప్రాణం అర్పించాడు. తండ్రి వీరిని క్షమించు అనే క్షమాగుణం కలిగించాడు. ప్రభువు లేకపోతే మన ఆత్మకు రక్షణ లేదు. ఇది లోక సంబంధితులకి ఎవరికీ అర్థం కాదు. అందుకే ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. శవాన్ని పెట్టుకునంట రాజకీయం చేస్తున్నారంటారు. ప్రభువుని ఇప్పుడు శవం 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 అంటాడు. ఒక దరిద్రుడు ఉన్నాడు, వాడు ప్రతి దానికి శవం శవం అంటున్నాడు. గొర్రెలు గొర్రెలు అనుకుంటా తిరుగుతూ ఉన్నాడు, లోకమంతా సంచరిస్తూ ఉన్నాడు. ఓకే, ఎవరైనా ఏమని అనుకోని, కానీ ప్రభుని నమ్ముకున్న మనకైనా అది పూర్తిగా అర్థం కావాలి కదా. కనుక ఒకరోజు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం అర్పించి తిరిగి లేచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడైనా అది చెప్పి ముగిస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 7వ వచన భాగం, 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద
నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి ఎన్ని సంవత్సరాలు అయింది? 2025 సంవత్సరాలు అయింది సిలువ వేయబడి తిరిగి లేచి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆయన రెండవ రాకడలో ఉన్నాం. ఆయన ఎలాగైతే వెళ్ళాడో తిరిగి అలాగే మరలా వచ్చేసాం. అంటే ఇప్పుడు ప్రభు రెండవ రాకడలో, ఒకనాడు గొర్రెపిల్లలాగా వచ్చాడు, ఇప్పుడు గొర్రెపిల్లలాగా రాడు, తిరిగి మరలా ఆయన కొదమ సింహం వలె వస్తాడు. అప్పుడు గొర్రెపిల్ల మౌనంగా ఉంది, ఇప్పుడు గొర్రెపిల్ల మౌనంగా ఉండడానికి కాదు, గొర్రెలను మేకలను సెపరేట్ చేయడానికి వస్తాడు. తన రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు, తన పరలోకానికి మనకి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. ఆ రోజుల్లో ఉన్నాం ఇప్పుడు మనం. కానీ క్రైస్తవ్యానికి అలవాటు అయిపోయింది. క్రిస్మస్ రాగానే యేసు బాలుడా, యేసు బాలుడా. గుడ్ ఫ్రైడే రాగానే సిలువేయబడ్డావా ప్రభువా, అంతే కదా. మరలా మనకి ఇష్టం రాగానే లేచినాడు రా సమాధి నుండి. మీరు చూడండి, ఏ చర్చిలోని ఇదే పాట కనపడుతుంది ఇప్పుడు. లేచినాడు రా సమాధి నుండి లేచినాడు. ఎప్పుడు లేచాడు ఆయన? ఎప్పుడు లేచాడు ఆయన? మొదటి శతాబ్దంలోనే లేచిపోయాడు ఆయన. ఇప్పుడు లేవలేదు ఆయన. తిరిగి మరలా ప్రభు రెండవ రాకడలో తిరిగి రాబోతున్నాడు. అప్పటి వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మన పోకడ లేదంటే ఆయన రాకడ, ఈ రెండు జరుగుతున్నప్పుడు మనము ఆయన ఎదుర్కొనే సందర్భాలు కావాలి. మన ప్రభు ఆకాశ మండలం మీద వస్తూ ఉంటే మనం కూడా ఆయన ఎదుర్కొనే సందర్భాలు కావాలి. అలా ఎదుర్కోవాలి అని అంటే అప్పగించిన పని ఏం చేయాలి? పూర్తి చేసేయాలి. పూర్తి చేసేసామంటే ఏమనిపిస్తుంది? ఎప్పుడు వస్తాడా అని చూస్తాం. చేయకపోతేనే అంత సమస్య. కాబట్టి జాగ్రత్త. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడానికి సిలువలో పలికిన 7 మాటలు ధ్యానించటం కాదు, వాటి ప్రకారంగా బ్రతకడమే ప్రభు మనకు నేర్పించాడు. ఒకవేళ ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా క్షమించకుండా, దేవుని మాట వినకుండా లోకంలాగానే బతికితే అసలు నీకు దేవుని సన్నిధిలో ఉండే అర్హత కూడా లేదు. కనుక ఒకవేళ అలాంటి స్థితిలో ఇంకా ఉంటే, ప్రభువా నన్ను మన్నించు, నన్ను క్షమించు అని సమాధానపడి మనం ప్రభు యొక్క బలలోనికి వెళ్ళాలి. సమాధానంతో ప్రభు బలలోనికి వెళ్ళాలి. సమాధానంతో ప్రభు బలలోనికి వెళ్ళాలి. లోపల కల్మషం పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని, పగలబెట్టుకుని పరిశుద్ధ బలలో పాలుగుంపులు పొందుకుంటే అది నీకు మంచిది కాదు, నీ జీవితానికి మరింత ప్రమాదకరమైంది. కనుక సమాధానంతోనే మనం ప్రభు బలలోనికి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి మరలా రాబోతున్నాడు. ఆయన ప్రభు చిత్తమైతే మరలా మనము ఆయన మహిమ కొరకు మన జీవితాన్ని త్యాగం చేసి బ్రతకాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు. మీ కృపా సహాయము చేత, మీ ప్రేమ చేత నన్ను మమ్మల్ని బలపరిచి, దైవికమైనటువంటి నీ కృపను అనుకూలపరిచి, మా ప్రభువు మా కొరకు సిలువ వేయబడ్డాడని, సిలువలో పలికినటువంటి మాటల ద్వారా మా జీవితాన్ని సంధించాడు అని, పాపములో శాపములో ప్రభు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని దీవించి మమ్మల్ని రక్షించాడని మాకు అర్థమైంది. మా ప్రభువు ఇదిగో తండ్రి మన 2000 సంవత్సరాలప్పుడే ఈ భూమి మీదకి వచ్చి తిరిగి లేచి సమాధిని గెలిచి ప్రభు ఆయన నిలబడి ఉండగా మేము కూడా ఏదో ఒక రోజు భూమిని విడిచిపెట్టిన మరుక్షణం మా ప్రభు యొక్క రాకడలో తిరిగి లేపబడతామని గొప్ప నిరీక్షణతో మేము బ్రతకాలని విన్న ప్రతి మాటని ప్రభు గుర్తు చేసుకుంటున్నాం. ప్రభు మీకు స్తోత్రాలు. మా ప్రభు యొక్క బల్లోనికి వెళుతుండగా మీ సహాయముని అందించండి. దైవ సంబంధమైన ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని మీ కృపలో వాడుకునండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.